హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం తెలంగాణలో జరిగిన యొక్క గ్రూప్ థర్డ్ పేపర్ చూసాం. జిఎస్ పేపర్. దాదాపు జిఎస్ పేపర్ మనం ఏ విధంగా అయితే క్లాసులలో అనుకుంటున్నామో, ఆఫ్లైన్లో ఆన్లైన్లో క్లాసులు చెప్పుకుంటున్నామో ఆ బిట్లే మన క్లాసెస్ నుండి 42 పైగా ఆ బిట్లు వచ్చినాయి. చాలామంది డైలీ కరెంట్ అఫైర్స్, రోజువారీ కరెంట్ అఫైర్స్ అంటున్నారు. రోజువారీ కరెంట్ అఫైర్స్తో పాటు వాడు స్టాక్ జీకే పై కూడా ఫోకస్ చేస్తున్నాడు. దాదాపు 42 పైగా బిట్లు మన క్లాసెస్ నుండి ఈరోజు ఎగ్జామ్లో వచ్చిన పరిస్థితి. మన టెలిగ్రామ్ గ్రూపు ఎవ్రీడే, మన ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ నుంచి ఈ యొక్క ఏరియా నుండే ప్రధానంగా అడిగిన యొక్క అంశాలను ఈరోజు మనకు తెలంగాణ గ్రూప్ థర్డ్ ఎగ్జామ్. మీకు చెప్పిన కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే జాగ్రత్త పరంగా కరెంట్ అఫైర్స్, పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ పరంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కరెంట్ అఫైర్స్, జనరల్ కరెంట్ అఫైర్స్ దాదాపు ఆల్మోస్ట్ ఇక్కడ 50-60 పైగా ఓన్లీ ఇవే, అంటే ఓన్లీ మనకు బిట్లే ఉన్నాయి. ఓన్లీ జనరల్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ, అంటే పేపర్ అనేది ఇక్కడ ఆగస్టులో తయారైంది. ఎగ్జామ్ పేపర్ ఆగస్టులో తయారైంది. అంటే ఆగస్టులో పేపర్ ఆగస్టు ఎండింగ్ సెప్టెంబర్ మధ్యలోనే ఈ పేపర్ తయారైంది, ఈ గ్రూప్ థర్డ్ పేపర్. లాస్ట్ ఇయర్ యొక్క అంశాలు కూడా అడిగిన, అంటే 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ మీద మనం ఫోకస్ చేసుకోవాలి. కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకే అంశాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు. మీరు చూడ అంతర్జాతీయ సంబంధాలు, నేను ఐక్యరాజ్య సమితి అని టాపిక్ చెప్పిన, ఆ టాపిక్ నుండే 8 పైగా మార్కులు వచ్చినాయి. ఐక్యరాజ్య సమితి, G7 కంట్రీస్, లేటెస్ట్ అంశాలు, తెలంగాణ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ఈ అంశాలపై ప్రధానంగా మనకి ఫోకస్ చేసిన పరిస్థితి. చూడండి, ఇక్కడ భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ ప్రవర్తన మార్పులను ప్రేరేపించే ఉత్పత్తులకు, సేవలకు సంబంధించిన ఆలోచనలను ఆహ్వానించడానికి ఐడియాస్ ఫర్ లైఫ్ అనే ఒక పోర్టల్ ప్రారంభించింది. ఈ ఐడియాస్ ఫర్ లైఫ్ అనే పోర్టల్ ప్రారంభించింది ఆయన భూపేంద్ర యాదవ్. ఈ పోర్టల్ను ప్రారంభించారు. ఈ భూపేంద్ర యాదవ్ అంటే ఆయన అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఆయన. అలాంటప్పుడు మనం ఏం తీసుకోవాలి ఇక్కడ? ఓకే, పర్యావరణ స్నేహపూర్వక జీవన శైలి ఆన్సర్. ఎవరైతే ఈరోజు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తారో, ఈరోజు పేపర్ దాదాపు ఇక్కడ మనకి మ్యాక్సిమం స్టేట్ టాపరే 110, 105లో ఉంటాడు. అంతే. ఇక్కడ పేపర్ ఆషామాష లేదు. మనం చదువుకుంది వేరు, బయట రెగ్యులర్గా మరి వినే క్లాసులు వేరు, బయట మీరు చదివింది వేరు. బయట చాలా రకాల బుక్స్ ఉన్నాయి, చాలా రకాల డైలీ కరెంట్ అఫైర్స్ అని చెప్పి పెడుతున్నారు. వాటికి వీటికి సంబంధం లేదు. మొత్తం టోటల్గా అప్లికేషన్ మెథడ్ ఈరోజు అడిగింది. మొత్తం కూడా పూర్తిగా అవగాహన ఉండాలి. అంటే పూర్తిగా అవగాహన ఉంటేనే ఆ బిట్టు మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. ఇదండి ఆన్సర్. ఆల్రెడీ నేను చూడండి, ఇక్కడ 18వ లోక్సభ అని చెప్పి ఆన్లైన్ క్లాసులలో నేను 18వ లోక్సభ గురించి పర్టికులర్గా నేను చెప్పినండి. ఇక్కడ ఆన్సర్ ఏందండి, ఎవరిదో స్టూడెంట్ అంది పేపర్, ఇది మనకు పంపించారు. దీన్ని మనం ఇక్కడ 18వ లోక్సభ గురించి గ్యారెంటీ ఒక బిట్ ఆడతాడని చెప్పి నేను ఆ మూమెంట్లో మీకు చెప్పేసిన. రిజల్ట్ వచ్చినాక 2 డేస్కే ఏందండి, ఇది మార్చి 20 నాడు అండి. ఇక్కడ మార్చి 20 నాడు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిందండి. ఏప్రిల్ 19న మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరిగాయండి. ఏప్రిల్ 19 మన దగ్గర మే 13 నాడు తెలంగాణలో ఇక్కడ ఎన్నికలు జరిగాయండి. మొదటిసారిగా మహిళలు ఇంటి నుండి ఓటే సదుపాయాన్ని మహిళలు కాదండి వృద్ధులకు అవకాశం ఇచ్చారు. ఇందులో ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్ అంటే బీసీ. ఇక్కడ ఆన్సర్ సార్, ఇదే ఆన్సర్, బీసీ ఆన్సర్ అండి. 7 విడతలు నిర్వహించారు. 75 మంది మహిళలు ఎన్నికయ్యారు. ఇండియా అంటే పెద్ద పార్టీ బీజేపీ పార్టీ, రెండోది కాంగ్రెసు, మూడోది సమాజ్వాదీ పార్టీ, 4 టీఎంసీ,
ఐదోది ఇక్కడ డిఎంకే, ఆరోది టీడీపీ అండి. ఒక్కోసారి ఇలా అడుగుతాడు కరెంటు పాలిటీ పరంగా. అందుకే మీ కరెంటు పాలిటీ అంశాల గురించి కూడా నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటా. మరొకటండి సరే, ఇక్కడ ఐక్యరాజ్య సమితి యొక్క సాధారణ సభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక చర్చ జరిగింది. దీంట్లో సరే, ఇక్కడ కృత్రిమ మేధ పద్ధతుల ప్రచారంపై 2024 మార్చిలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఆమోదించబడిన తీర్మానం లక్షణాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇందులో సురక్షితంగా ఉండాలి, డేటా దీన్ని భద్రతపరచాలి. ఈ రెండు అంశాలు ఇక్కడ పైన చర్చ జరిగిందండి. ఇది అండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టోటల్ మీకు టెలిగ్రామ్, మన ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ టోటల్ మీకు ఎనపట్టి. చాలామంది చాలా అపోహలు పడుతుంటారు. ఏదో హెడ్డింగ్ ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి హాఫ్ అన్ అవర్ ఇట్లా కాకుండా ఎగ్జామ్ని అడిగే విధానం మనకు అర్థం కావాలి. తెలంగాణ గ్రూప్ 2 పేపర్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది సార్. ఇక్కడ సేమ్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ బిట్ అండి చూడండి. ఈ క్రింది వారిలో ఎవరికి 2023 సంవత్సరానికి బ్యాడ్మింటన్లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు? ఏ ఇయర్ అండి ఇది? లాస్ట్ ఇయర్ అండి. ధ్యాన్ చంద్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చారు. చిరాగ్ శెట్టికి వచ్చిందండి. ఇక్కడ పివి సింధు గతంలో వచ్చిందండి. శీతల్ దేవి సంబంధం లేదండి. ఓజస్ డియోలో సంబంధం లేదండి. మన యొక్క చిరాగ్ శెట్టికి రావడం జరిగింది సార్. ఈయన ఆన్సర్ సార్. ఇక్కడ గోవాలో జరిగిన యొక్క ఇండియా ఓపెన్ షూటింగ్ పోటీలో మెడల్స్ గెలిచిన వాళ్ళు అడుగుతున్నాడు. ఎవరికి ఇందులో మెడల్స్ వచ్చినాయి, ఎవరికి ఇందులో మెడల్స్ రాలేవు? చూడండి, ఇక్కడ మణిదీప్ జట్టుకు 2 బంగారు పథకాలు వచ్చినాయి. ఓకే. ప్రణతికి గోల్డ్ మెడల్ వచ్చింది, సిల్వర్ మెడల్ వచ్చింది. ఓకే. బి శంకర్కి గోల్డ్ మెడల్ వచ్చింది. ఓకే. హర్షిత కారార్ మెడల్ వచ్చింది. ఏబిసిడి రైట్ అండి. కొన్ని సందర్భంలో 4 మల్టిపుల్ చాయిస్లో ఏమీ తెలియనప్పుడు 5 అన్నీ ఉంటాయి, ఏబిసిడి ఉంటాయి. ఇలాంటి వాటిని కూడా మీరు క్యాచ్ చేయగలగాలి. ఇలాంటి వాటిపైన కూడా సార్ 6th క్వశ్చన్ చూడండి. తెలంగాణ గ్లోబల్ కృత్రిమ మేధో సదస్సు మన దగ్గర జరిగింది. ఇందులో ఈ సదస్సుతో సంబంధం లేనిది. ఇక్కడ ఆవిష్కరణ కోసం స్వతంత్ర పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడమా, పరస్పర సహకారం మరి పెట్టుబడి, బాధ్యతాయుత కృత్రిమ మేధస్సు, ప్రజ్ఞ పాఠవలకలిన ప్రముఖుల ఐక్యపరచడమా? ప్రముఖుల ఐక్యపరచడం కాదండి ఇది. ఈ 3 అంశాలండి. అందుకే సార్ ఇక్కడ దాని గురించి పూర్తిగా సమావేశం ఎక్కడ జరిగింది కాదు, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు అది సార్ ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. దీనికి సంబంధం లేదు, మిగిలిన 3టికి సంబంధం ఉందండి. మరొకటి సార్ ఇక్కడ ఈ క్రింది వాక్యాల్లో బ్లైండ్ ఐకి సంబంధించింది ఏది? దీన్ని తెలంగాణ చెందిన ఒక యుక్త వయస్కుడు కనుక్కున్నాడా? దీన్ని ఇమేజాన్ వెంచర్స్ ఒక అసాధారణ నవీన కల్పనగా గుర్తించిందా? దీని ఆవిష్కర్త ఏలియన్ ఆవిష్కరణ స్థాపకుడా? ఎవరండి ఇక్కడ ఆన్సర్? ఏబి అంటే ఇక్కడ సార్ ఏబిసి రైటా, ఏసీనే రైటా, ఏ రైటా, ఏబి మాత్రమే రైటా? ఆన్సర్ ఇక్కడ ఏబిసి రైట్ సార్. ఇక్కడ ఆన్సర్ ఏబిసి రైట్. నీకు డౌట్ అక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏనే ఉంది. అలాంటప్పుడు ఇక్కడ నీకు అవగాహన ఉండాలి. ఇది సార్ 8th క్వశ్చన్ చూడండి.
ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ సంబంధించింది. ఇందులో కరెక్ట్ ఏది? మిడిల్ ఈస్ట్ సార్. ఇక్కడ ఇది భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే తూర్పు కారిడార్ మరియు గల్ఫ్ ప్రాంతాన్ని యూరోప్ను అనుసంధానం చేసే ఉత్పత్తి కారిడారా? ఇది విమాన మార్గాలతో పాటు రోడ్డు రవాణా మార్గాలు మాత్రమే కలిగి ఉంటుందా? ఏందండి ఇక్కడ? బి మాత్రమే రైటా? ఏబి రైటా? ఇక్కడ ఏబి అంటే రెండు కావా? ఏ మాత్రమే రైటా? సరే, ఇది ఏ మాత్రమే రైట్ అండి. రోడ్డు రవాణా మార్గాలు కాదండి ఇక్కడ. అది బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్, అది చైనాకి సంబంధించిన యొక్క అంశం అండి. సార్, ఇక్కడ చిత్తడి నేల వైరస్గా పిలువబడే కొత్త టిక్ బోర్న్ వైరస్ని మధ్య ఎక్కడ కనుక్కున్నారు? ఇది విపత్తుకు సంబంధించిన అంశం అండి. ఆన్సర్ ఇక్కడ చైనా కంట్రీ అండి. ఆన్సర్ చైనా అండి. మరొకటి సార్, భారతదేశం చే ప్రారంభించబడిన జాతీయ బ్లాక్ చైన్ ఫ్రేమ్వర్క్ను ఇలా పిలుస్తారు: సమగ్ర బ్లాక్ చైనా, అగస్త్య బ్లాక్ చైనా, పరిపూర్ణ బ్లాక్ చైనా, విశ్వాస బ్లాక్ చైన్. అంటే దీన్ని మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. సమగ్ర బ్లాక్ చైన్ టెక్నాలజీ స్టాక్ అండి. ఇది ఆన్సర్ వచ్చేసి ఇక్కడ. మరొకటండి, భారతీయ అంతర్జాతీయ సముద్ర వివాద పరిష్కారం. అంటే అంతర్జాతీయ స్థాయిలో మన యొక్క వస్తువులు విదేశాలకే, మన వస్తువుల్ని ఓడలు విదేశాలు తీసుకెళ్తున్నప్పుడు, విదేశీ వస్తువులు మన దేశానికి వస్తున్నప్పుడు కొన్ని సందర్భంలో కొన్ని వివాదాస్పదమైన యొక్క అంశాల యొక్క పరిష్కారం కోసం ఎక్కడ సముద్ర వివాద పరిష్కార కేంద్రాన్ని ఈ మధ్య రీసెంట్లీ గోవాలో ప్రారంభించారు. ఎవరు స్టూడెంట్ ఇక్కడ? విశాఖ టిక్ చేసిన తప్పండి. ఇక్కడ యుద్ధ అభ్యాసం అండి. ఎప్పుడు చెప్తుంటా, ఆపరేషన్ నుండి గ్యారెంటీ ఒక బిట్ వస్తుంది. ఈ ఆపరేషన్ ఏ రెండు దేశాల మధ్య నిర్వహించారు, ఎక్కడ నిర్వహించారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ మధ్య అజ్మీర్లో జరిగింది సార్. యుద్ధాభ్యాసంలో ఇండియా ఆర్మీ, అమెరికా ఆర్మీ రెండు పాల్గొంటాయి. వరదల కోసం సంబంధం లేదు, జీవ యుద్ధం సంసిద్ధత కాదు, మమ్మూరు ఎదుర్కొన్న సంసిద్ధత కాదు, సైబర్ యుద్ధ సంసిద్ధత సార్. ఇది ఆన్సర్ వచ్చేసి, ఇది ఆన్సర్. ఈ క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? బాలి ద్వీపాలండి, ఇది సంబంధం లేదు. లక్షద్వీప్ సంబంధం లేదండి. ఆన్సర్ అండమాన్ మరియు నికోబార్ దీవులు అండి. ఆన్సర్ ఇక్కడ 2024 సెప్టెంబర్లో నరేంద్ర మోడీ సెప్టెంబర్ 4-5 తేదీలో సింగపూర్ పర్యటన. నరేంద్ర మోడీ ఆ దేశ పర్యటనలో భాగంగా ఆయన ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు? డిజిటల్ టెక్నాలజీ ఓకే, సెమీ కండక్టర్లు ఓకే, ఆరోగ్యం మరియు వైద్యం ఓకే, బయోటెక్నాలజీ ఓకే. ఇక్కడ ఆన్సర్ సార్ ఇది ఏబిసిడి ఆన్సర్ అండి. అంటే ఆ ఏ దేశానికి వెళ్ళాడు, ఏ దేశంతో ఏ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు, ఇలాంటి అంశాలపై ఫోకస్ చేస్తుంది సార్ ఎగ్జామ్లో. 70వ జాతీయ సినీ అవార్డులు సార్. ఈ 70వ జాతీయ సినీ అవార్డు రీసెంట్ అనౌన్స్మెంట్ చేశారు. ఆల్రెడీ అక్టోబర్ 8 నాడు విజేతలకు ఇచ్చారు, ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో ఒక బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ అండి. ఇక్కడ బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ అండి. ఇది బ్రహ్మాస్త్ర కాదు, కాంతార కాదు. కాంతార అనేది ఉత్తమ సామాజిక చిత్రం అండి. కాంతార 2 సార్. ఇక్కడ మోర్స్ ఆఫ్ ది జంగల్ సార్. ఇది ఆన్సర్ అండి, ఇది ఆన్సర్. ఇక్కడ 16th బిట్ చూడండి. గ్యారెంటీ చెప్పిన భారతరత్న అవార్డుల గురించి తప్పకుండా బిట్ ఉంటుంది అనుకున్నాం. ఈ 2024కి భారతరత్న అవార్డులు 5గురికి ఇచ్చారండి. ఈ 5గురు ఇట్లా ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ ఓకే, చౌదరి చరణ్ సింగ్ ఓకే, కర్పూరి ఠాగూర్ ఓకే,
అటల్ బిహారీ వాజ్పేయి సంబంధం లేడు. అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న అవార్డు వచ్చింది. 2015లో భారతరత్న అవార్డు ఇచ్చారు. కానీ ఇక్కడ 2024లో సంబంధం లేని వారు అంటుండే, ఇక్కడ వాజ్పేయికి సంబంధం లేదు. ఇది ఆన్సర్ అండి. మిగిలిన ముగ్గురు ఓకే అండి. ఇక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ మొట్టమొదటిసారిగా సెప్టెంబర్లో ఎంపాక్స్ టీకాను ఆమోదించింది. ఈ ఎంపాక్స్ టీకాను ఎవరండి? ఇది ఒక బోస్టన్ నైట్రిక్, ఒక యుఎస్ ఫార్మస్యూటికల్ కంపెనీ అండి. ఇది ఆన్సర్ అండి. రీసెంట్లీ ఎంపాక్స్ వ్యాక్సిన్ కానీ రేపు కోవిడ్ వ్యాక్సిన్స్ పైన ఎగ్జామ్లో మీకు ఫోకస్ చేసే అవకాశం. జయవర్మ సిన్హా అండి, ఈమె రైల్వే బోర్డుకు తొలి మహిళ చైర్పర్సన్ అండి. ఏబీ 2 రైట్ అండి. ఇక్కడ ఏబీ 2 రైట్. అంతర్జాతీయ సంస్థలుండి ఈ సమావేశం ఎక్కడ జరిగిందని చెప్పి ఆ టాపిక్ అడుగుతారని చెప్పాను నేను. ఫస్ట్ సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఇది. ఇక్కడ అబుదాబిలో జరిగింది సార్ ఈ మీటింగు. WTO 13వ సమావేశం ఇది అబుదాబిలో జరిగింది. ఇప్పటి వరకు 19 బిట్లు ఉన్నాయి సార్. మరొకసారి తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అండి, వికారాబాద్ జిల్లాలో మీర్ఖాన్పేటలో సెప్టెంబర్ 17 నాడు ముఖ్యమంత్రి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది సార్. దీని చైర్మన్గా ఆనంద్ మహేంద్ర ఉంటాడు. కో చైర్మన్గా ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసు రాజు ఉంటాడు. ఏబీ 2 రైట్ అండి. ఇక్కడ ఏబీ అనేవి 2 రైట్ అండి. ఇదండి ఆన్సర్. తెలంగాణ కరెంట్ అఫైర్స్ బిట్ అండి. కింది వాటిలో ఏ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం కొత్త సాంకేతిక భద్రతా చొరవతో ఒప్పందాన్ని అంగీకరించింది? అంటే టెక్నాలజీ, సెక్యూరిటీ, ఇక్కడ ఇంటేటివ్ అంటే బ్రిటన్ కంట్రీ సార్, యునైటెడ్ కింగ్డమ్ అండి. చూడండి ఇవన్నీ కూడా ఈ మధ్య అంశాలండి. ఆస్కర్ అవార్డు నామినేట్ చేయబడిన బెస్ట్ డాక్యుమెంటరీ చిత్రం టు కిల్ ఏ టైగర్. టు కిల్ ఏ టైగర్ ఈ చిత్రం దర్శకుడు ఇక్కడ నిషా పౌజా అండి. మూవీస్ నుంచి కూడా గ్యారంటీ బిట్ అడుగుతున్నాండి. నిషా పౌజా ఆన్సర్ అండి. 16వ ఆర్థిక సంఘం అండి. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా డిసెంబర్లో అరవింద్ పనాగారేను ఓకే అండి. ఇతను నెక్స్ట్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఇతనే. అజయ్ నారాయణ జూ కార్యదర్శి ఓకే అండి. 16వ ఆర్థిక సంఘం ఇది 2000 ఇక్కడ 26 ఏప్రిల్ నుండి పనిచేస్తుందండి. ఇదేనా మనకు కావాల్సింది? అరవింద్ పనాగారియా చైర్మన్గా 2023లో సంఘాన్ని ఏర్పాటు చేయాలంటే అనౌన్స్మెంట్ చేశారు ఇక్కడ. ఓకే, ఆన్సర్ ఇక్కడ మనకి ఏబిసి 3 రైటేనండి. ఇక్కడ 3 రైట్, 3 ఆన్సర్ అండి. నో సార్ ఇక్కడ ఆన్సర్ మనకి ఇది ఏంటి అంటే ఆన్సర్ ఇక్కడ సార్ ప్రధానం మనకి ఇది ఏంటి సార్ అంటే ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఓకే అరవింద్ పనాగర్ చైర్మన్ అనౌన్స్మెంట్ అయ్యాడు అంటే ఇక్కడ మనకి కేవలం సార్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2026 నుండి 25 నుండి కాదండి, 26 నుండి. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఇది ఏ ఆన్సర్ మాత్రం అంటే ఏబిసి. ఇది ఒక్క డౌట్ఫుల్ ఉంది, ఇది ఒక్కటి మాత్రం మ్యాక్సిమం చూసుకోండి ఒకసారి. ఇంకోటి సార్ బరాక్ అణు ఇంధన సంస్థ. ఇది బరాక్ అనేది ఒక అణు ఇంధన సంస్థ. ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిందండి. ఇది ఆన్సర్.
G7 దేశాలండి, అంతర్జాతీయ సంబంధాల్లో G7 దేశాలు. G7 దేశాల మీటింగ్ ఎక్కడ జరుగుతుందని అడగలే. అసలు G7 దేశాలు ఏంది అడుగుతుండు. ప్రపంచంలో పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలంటే సంపన్న కంట్రీస్. ఓకే, దీని శాశ్వత హెడ్ క్వార్టర్ కానీ లేదు, ప్రత్యేక హోదా అంటే ప్రత్యేక హోదా కానీ లేదు. ఓకే అండి, G7కి హెడ్ క్వార్టర్ లేదు, G20కి లేదు, G4కి లేదు, G5కి లేదు. ఇదండి ఆన్సర్. సార్ ఇక్కడ బంగాళాఖాతం తీర ప్రాంత దేశాలు అంటే బీమ్స్టెక్ అండి. బీమ్స్టెక్ సమావేశం ఇది 2000 ఎవ్రీ 4 yearsకి ఒకసారి జరుగుతుందండి బీమ్స్టెక్ మీటింగ్. 2026లో ఈ మీటింగ్ అండి ఇక్కడ. మరి 2026లో ఈ మీటింగ్ థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాంగ్ అంటే ఎవ్రీ 4 years అంటే 2022లో జరగాలి. 5వ బీమ్స్టెక్ సమావేశం వర్చువల్గా నిర్వహించారండి. 5వ బీమ్స్టెక్ సమావేశంలో చార్టర్ను ఆమోదించారండి. చార్టర్ను, ఎందుకంటే 2019లో పరిస్థితి బాగులేదు. ఆన్సర్ ఇక్కడ AB 2 రైట్ అండి. ఇక్కడ ఆన్సర్ అజయ్ బంగా అండి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ప్రజెంట్ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అండి. ఓకే, కానీ ఈయనకు 2021లో పద్మవిభూషణ్ అవార్డు రాలే, 2016లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఏ మాత్రమే రైట్. ఈయన పద్మ విభూషణ్ అవార్డు రాలేదండి. మరొకటి కరెంట్ అఫైర్స్ చూడండి ఎన్ని బిట్లో. ఒలింపిక్స్లో పథకాల పట్టికలో ఇక్కడ ప్యారిస్ ఒలింపిక్స్లో సాధించిన పథకాల సంఖ్య పరంగా ఈ దేశాల ర్యాంకులు గుర్తించమని చెప్పి అడుగుతుంది సార్. ఈ ర్యాంకులు సార్ ఇక్కడ ఈ ర్యాంకులు వచ్చేసి సమ్మర్ ఒలింపిక్స్ అడిగిండా, వేసవి పారా ఒలింపిక్స్ అడిగిండా, ఇక్కడ మనకు అర్థం కాదు. అమెరికా పథకాల పట్టికలో ఫస్ట్ ఉందండి. అమెరికా పథకాల పట్టికలో సెకండ్ ఇక్కడ చైనా ఉంటుందండి. అంటే A2 తీసుకోవాలండి, A2. B1 తీసుకోవాలండి, C4 తీసుకోవాలండి. ఇక్కడ ఇదే ఆన్సర్ రైట్. నర్గీస్ మహమ్మదే అండి. ఈమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఈమె ఇరాన్ కంట్రీ కాదండి, ఈజిప్ట్ కంట్రీ కాదండి, ఇరాన్ దేశం. కాబట్టి ఏ మాత్రమే రైట్. చూడండి, అబ్బాయి కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఒక మార్కు పోయింది కదా. అందుకే అందరు చాలామంది లేటెస్ట్ చదువుతారు, కానీ లాస్ట్ ఇయర్ అడిగాడు అంటే లాస్ట్ ఇయర్ లేటెస్ట్ దీనికి సంబంధించిన అంశం వస్తే లాస్ట్ ఇయర్ లేటెస్ట్ అంశంపై కూడా మనకు అవగాహన ఉండాలి. ఇవన్నీ మన రెగ్యులర్ క్లాస్ నోట్స్లో వస్తాయి. చూడండి, నరేంద్ర మోడీ ఆగస్టులో ఏందండి ఇక్కడ మీరు క్యాచ్ చేయాలి. నరేంద్ర మోడీ ఆగస్టు 2021 నాడేమో ఈయన వెళ్ళింది పోలాండ్ కంట్రీకి వెళ్ళాడు. 23rd 24th నాడేమో నరేంద్ర మోడీ ఈయన వెళ్ళింది ఎక్కడంటే ఉక్రెయిన్కి వెళ్ళాడు. ఇక్కడ మరి ఆల్రెడీ నరేంద్ర మోడీకి జూలైలో రష్యా అత్యున్నతమైన అవార్డు ఇచ్చింది. జూలైలో
జూలైలో 2 కంట్రీస్కి వెళ్ళాడు. రష్యాకి వెళ్ళాడు, జూలైలో ఆస్ట్రియా దేశానికి వెళ్ళాడు మోడీ. ఓకే, 20-21 తేదీలో 20-21 తేదీలో ఈయన పోలాండ్కి వెళ్ళాడు. 22-23 తేదీల్లో ఈయన ఉక్రెయిన్కి వచ్చాడు. ఇక్కడ కేవలం ఇక్కడ ఆన్సర్ బి మాత్రమే రైట్ అండి, బి మాత్రమే రైట్. అక్టోబర్లో రష్యాకి వెళ్ళాడు, కానీ ఇక్కడ ఇది ఆన్సర్. మరొకటండి చూడండి, ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ గుర్తించమని అడిగిండు. ఫస్ట్ ఇక్కడ ఇందులో ఫస్ట్ ఈయన సి ఉంటాడండి, తర్వాత బోత్రోస్ గలి అండి ఈజిప్ట్ ఉంటాడండి, తర్వాత కోపి అనానండి, తర్వాత బానికిమూన్ అండి. ఫస్ట్ సి తీసుకోవాలి. సి అంటే DAB, ఇదండి ఆన్సర్. ఇక్కడ ప్రజెంట్లీ ఆంటోనియో గుటెరస్ ఇదే బిట్ గ్రూప్ అని ఫిలిమ్స్లో అడిగిండు, ఇదే బిట్ ఇందులో అడిగిండు. ఇంకోటి చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రధానమైన అంగాల్లో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఉంది, ధర్మ కర్తృత్వ మండలి ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అండి, సంబంధం లేదు, ఇది సంబంధం లేదండి. ఇప్పటికీ 33 బిట్స్ అడిగినండి, ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుండి, జీకే కరెంట్ అఫైర్స్ నుంచి. ఇక్కడ చూడండి, భారతీయ సైన్స్ రంగంలో కాలక్రమంలో రాయమండి. ఫస్ట్ ఏది, ఫస్ట్ ఏంది అడిగింది ఇక్కడ. సరే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది డి, సెకండ్ ఇక్కడ 1974, ఇక్కడ ఇది 1998 పోఖ్రాన్ 2 అడిగిండు, 1998 అండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకు ఆన్సర్ ఇక్కడ సి అంటే ఫస్ట్ సి తీసుకోవాలి, సెకండ్ డి తీసుకోవాలి, థర్డ్ ఏ తీసుకోవాలి, బి ఇక్కడ ఇది మనకు ఆన్సర్ అండి వచ్చేసి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో రోహిణి ఎప్పుడు, పోఖ్రాన్ ఎప్పుడు, ఇస్రో ఎప్పుడు, బాబా అణు పరిశ్రమ కేంద్రం ఎప్పుడు, వాటి ఇయర్స్ అడిగిందండి ఇక్కడ. ఇదండి ఆన్సర్ జీకే నుండి. చూడండి, వర్గీస్ కురియన్ అండి, ఈయనకు సంబంధించిన యొక్క అంశం అండి శ్వేత విప్లవం అండి, సైన్స్ అండి ఇది. లిథియం అయాన్ బ్యాటరీ అండి, పునర్వినియోగపరిచిన యొక్క బ్యాటరీలో ఏ రకమైన శక్తి నిల్వ చేయబడుతుంది, రసాయన, న్యూక్లియరా, విద్యుత, యాంత్రికనండి. ఇది వచ్చే చూడండి ఇక్కడ విద్యుత్. మరొకటి చూడండి, సిఆర్ రావు, సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్. సిఆర్ రావు, సిఎన్ఆర్ రావు వేరు, సిఆర్ రావు వేరు. సిఆర్ రావు అండి ఇక్కడ, సిఆర్ రావు అండి ఇక్కడ, యుఆర్ రావు అండి, సిఎన్ఆర్ రావు, చింతామణి నాగేష్ రామ చంద్రారావు. ఈయన రసాయన శాస్త్రం అండి, వస్తు శాస్త్రం అండి. సిడి మాత్రమే తీసుకోవాలండి ఇక్కడ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన బిట్ అండి. మరొకటి సార్, ఇక్కడ మనకి విటమిన్స్ ఆల్రెడీ మీకు తెలుసండి, సైన్స్ సంబంధించిన బిట్ అండి. మరొకటి మనం జీకే సంబంధించిన యొక్క అంశాలండి. దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశ మొట్టమొదటి బాలిస్టిక్ షిప్ అని పృథ్వీ. ఓకే, దీన్ని 1990లో పృథ్వీ షిప్ అని మొదటిసారిగా పరీక్షించబడింది. ఓకే, డిఆర్డిఓ డిజైన్ చేసింది. ఓకే, ఆన్సర్ ఇక్కడ ఏబిసి కరెక్ట్ అండి, ఏబిసి కరెక్ట్. మరొకటి చూడండి, అంతర్జాతీయ పర్యావరణ సంస్థ అండి, యుఎన్ఏపి. ఈ కెన్యాలో నైరోబిలో ఉంది. ఓకే అండి,
ఇది పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తుంది, ఓకే అండి. ఇందులో 193 దేశాలు ఉంటాయండి. ఇందులో ఏబీ రైట్ అండి, 191 కాదండి, 193 సభ్య దేశాలు ఉంటాయి. మరొకటి చూడండి, మనకు కావాల్సింది సైన్స్ వద్దు, జీకే కరెంట్ అఫైర్స్లో వెళ్తున్నాం మనం. జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా సార్ ఇక్కడ చూడండి, 1990 తర్వాత భారతదేశం సంభవించిన ప్రధాన భూకంప విపత్తు గురించి బాగా అడిగిన చూడండి ఇక్కడ. థర్డ్ని ఆన్సర్. మరొకటండి, మరొక ప్రధానమైన అంశం సార్ ఇక్కడ. మన జీకే కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్న యొక్క బిట్లలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సార్. జాగ్రత్త యొక్క అంశాలండి ఇవి. రామ్ సార్ చిత్తడి నెల లేటెస్ట్ ఇది కరెంట్ అఫైర్స్ బిట్ అండి. నక్తి, ఇది బీహార్ అండి, నక్తి బీహార్ అండి. తావా మధ్యప్రదేశ్ అండి, తావా మధ్యప్రదేశ్. అలాంటప్పుడు బి థర్డ్ తీసుకోవాలండి, బి థర్డ్. C2 తీసుకోవాలండి, ఇందులో C2 అండి, బి థర్డ్ అండి. ఇక్కడ నంజరాయన్ పక్షి అంటే తమిళనాడు అండి, ఇక్కడ తమిళనాడు. ఏ ఫోర్త్ అండి సార్, ఇక్కడ ఏ ఫోర్త్ అండి, బి థర్డ్ అండి, ఏ ఫోర్త్, బి థర్డ్, C2 అండి. ఇది ఆన్సర్. ఇక్కడ ప్రజెంట్లీ ఇండియాలో 85 రామ్సార్ సైట్లో చిత్తడి ప్రాంతాలు గుర్తించారండి. లేటెస్ట్ అంశం అండి ఇక్కడ వచ్చేసి. మరొకటి సార్ ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి అడిగిన అంశాల్లో ఆల్రెడీ ట్రైబ్స్ అండి. ఇక్కడ ట్రైబ్స్ గురించి కూడా అడిగిన చూడండి ఇక్కడ. ప్రధానంగా తెలంగాణ సంబంధించిన యొక్క అంశాలు సార్ ఇవి. ఇందులో తెలంగాణ కరెంటు ఎకానమీ యొక్క అంశాలు కూడా ఉన్నాయి సార్ ఇందులో. లేటెస్ట్ ఇక్కడ మహాలక్ష్మి పథకం చూడండి. ఇక్కడ 2005 సాయం, బాలికల ఉచిత విద్య తప్పండి, 5 రూపాయల గ్యాస్ అండి, తెలంగాణ రోడ్ రవాణా సంస్థ అండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ACD అండి ఆన్సర్. అంటే ACD తీసుకోవాలండి, ఇది ఆన్సర్ అండి. పథకాల నుండి గ్యారంటీగా అంశాలు అడుగుతున్నాడు. తెలంగాణ యొక్క లేటెస్ట్ అంశాలు సార్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎన్నో విడత అడుగుతుంది సార్. సంవత్సరానికి 2 విడతలు ఇస్తారు సార్. 2019లో స్టార్ట్ అయింది సార్ ఇది. ఆన్సర్ ఇక్కడ 15వ విడత అండి. ఇక్కడ మరి షెడ్యూల్ తెగలేక జనాభా శాతం అండి 8 నుండి 9% మధ్య అండి. ఇక్కడ ఎంత కూడా వచ్చేసి. మరొకటి సార్, ఆల్రెడీ కొన్ని పథకాలు సార్. ఇక్కడ హరితారం సార్, ఇది అడవుల విస్తీర్ణం పెంచడం ఓకే. కళ్యాణ లక్ష్మి అండి, వధువుకు ఆర్థిక సాయం అండి. ఆరోగ్య లక్ష్మి అండి సార్, ఇక్కడ మహాలక్ష్మి అండి. ఇది ఆన్సర్ సార్. ఇక్కడ అంటే ఒక జీకే కరెంట్ అఫైర్స్ మీద సార్ ఒక అవగాహన ఉంటే
ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ వచ్చినా కూడా మనం ఈజీగా క్యాచ్ చేయగలుగుతాం. ఎంత చదివి ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షల్లో లేటెస్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే పైన మీరు బాగా ఫోకస్ చేయండి. మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన క్లాసులు ఎప్పటికప్పుడు చూడండి. ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అనే యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసులను తెలియపరచండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అక్కడ అర్థమెటిక్ రీజన్ అంటే మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. మరో క్లాస్లో మనం కలుద్దాం. ఇవి మన కరెంట్ అఫైర్స్ యొక్క క్లాసెస్ అంటే.